వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీ పథకం ద్వారా లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్ల పట్టాల భూములను కూటమి ప్రభుత్వం లాక్కుని వేరే సంస్థలకు ధారాదత్తం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని, అంతగా వారిపై మోజు ఉంటే వేరే చోట భూములు కొనుగోలు చేసి ఇచ్చుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్ల పట్టాల భూములను ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తూ జారీ చేసిన జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇళ్ల పట్టాదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పట్టణంలోని కాకినాడ రోడ్డులోని ఇళ్ల పట్టాల క్రింద ఇచ్చిన మసీదు మాన్యం స్థలంలో లబ్ధిదారులు ఇళ్ల పట్టాలతో నిరసన తెలిపారు. అక్కడ నుంచి వారు నినాదాలు చేస్తూ భారీ ర్యాలీగా పిఠాపురంలోని పాడా కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో పాడా పీడీ డాక్టర్ ఎన్వి శివరాం ప్రసాద్ కు పట్టాదారులతో కలిసి వంగ గీతా విశ్వనాథ్ ఒక వినతి పత్రం అందించారు. అనంతరం మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పట్టాదారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఒక పిడుగు లాంటి చర్య ఇప్పుడు నడుస్తూ ఉంది. ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో గత ప్రభుత్వంలో జగనన్న కాలనీల్లో పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని, మహిళలందరికీ కూడా భరోసా కల్పించాలి, అండగా ఉండాలని చెప్పి ఇండిపెండెంట్ గా ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా మహిళల పేరున పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పిఠాపురంలో ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్న మసీదు మాన్యం పేరుతో ఉన్న 5 ఎకరాల భూమిలో సుమారు 250 మందికి పట్టాలు ఇస్తే ఇవి ఇంకా నియోజకవర్గంలో టౌన్ లో ఉన్న వారికి, గ్రామాల్లో ఉన్న వారికి సరిపోదని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఒక మంచి ఆలోచన చేసి 60 ఎకరాల భూమిని ఎకరం 60 లక్షల రూపాయలతో ఆ భూమిని కొనుగోలు చేసి పట్టాదారులందరికీ ఇవ్వటం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో ఆ స్థలాలకి, ఆ కాలనీస్ మౌలిక సదుపాయాలు కల్పించకపోగా, ఏ విధమైన చర్యలు తీసుకోకపోగా, హౌసింగ్ నిర్మాణానికి శాంక్షన్లు ఇవ్వకపోగా, ఇప్పుడు ఆ పట్టాలలో స్కూల్ కి, కాలేజీలకి వేరే వ్యక్తులకి దారాదత్తం చేయడానికి ప్రొసీడింగ్స్ ఇవ్వటం అనేది అత్యంత దురదృష్టకరం. ఈ పట్టాదారులు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి. ఆ కుటుంబాలన్నీ కూడా తీవ్రమైన దిగ్భ్రాంతి చెందారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు పట్టా చేత పట్టుకుని నా భూమి నాకు లేదా, నా పట్టా నాకు లేదా అని చెప్పి తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు.
అందుచేతనే బాధితుల పక్షాన వారితో అన్ని విషయాలు మాట్లాడి మా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఆ 5 వార్డుల్లో ఉన్న స్థానిక నాయకులందరూ మా దృష్టికి తీసుకొస్తే లబ్ధిదారులతో మాట్లాడి ఈ రోజు పడా ఆఫీసర్ దగ్గరికి రావటం జరిగింది. వీరితో మాట్లాడి మరి మన స్థానిక శాసనసభ్యులు డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి వీరు ఏదైతే ఆయుష్ కాలేజీలో కాకినాడలో శాంక్షన్ అయిన దాన్ని 5 ఎకరాలు కేటాయించారో అదే విధంగా ఎక్కడో కేరళకి చెందిన హైదరాబాద్ కి లో ఉన్న ఒక స్కూల్ కోసం, ఒక సంస్థ స్కూల్ కోసం ఈ జగనన్న కాలనీలో కొన్న భూమిలో 20 ఎకరాలు ఇవ్వాలని ప్రొసీడింగ్స్ ని ఇచ్చారో వాటిని అన్నిటినీ తక్షణం రద్దు చేయాలి. ఈ పట్టాదారులందరికీ కూడా గృహ నిర్మాణం ఇవ్వాలి. మౌలిక సదుపాయాలు తక్షణం కల్పిస్తే అందరూ కూడా గృహాలు నిర్మించుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఈ ఆందోళనకారులందరి తరఫున మీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, తక్షణం ఇటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మానుకోండి, ప్రజలకి న్యాయం చేయండి.